మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, పెద్ద మార్పే తెచ్చారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి పురుగుల అన్నం నీళ్లచారు. ఈనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన పరిస్థితి. బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతం. నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లిపడి 20 మంది విద్యార్థులకు వాంతులు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలు. ఈ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడా? కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారు. అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఈ అవస్థ, ఈ అస్వస్థత. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్ళు తెరవాలి, లేకపోతే భావి భారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదం. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం అంటూ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.